హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది బెండకాయ అనమాట. బెండకాయ ఫ్రై కర్రీ అనమాట. ఓన్లీ ఆయిల్తోనే ఫ్రై అవుద్ది అనమాట. దీంట్లో ఆనియన్ కానీ, పచ్చిమిరకాయ కానీ, కరివేపాకు కానీ ఏమీ వేయట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది రసం పెట్టుకుని రసంలో ఇది వంచుకొని తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఆయిల్ పోస్తాను అనమాట. చూడండి, సరిపడా ఆయిల్. మామూలుగా ఏంటంటే పసుపు, కారం, ఉప్పు ఇవి మాత్రం కంపల్సరీ వేస్తారన్నమాట. ఇలా కలిపేసి దీన్ని మూత పెడతారన్నమాట ఫ్రెండ్స్. స్పూన్ పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందుట్లో ఇప్పుడు పసుపు వేస్తా, సరిపడా సాల్ట్ వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, బెండకాయ ఫ్రైకి అంటే ఇదొక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇందుట్లో ఆనియన్స్ లేవు, పచ్చిమిరకాయలు లేవు, కరివేపాకు లేదు, ఓన్లీ ఆయిల్లోనే. కలిపేసాను కదా ఫ్రెండ్స్, మూత పెట్టేస్తున్నా 5 నిమిషాలు. ఫ్రెండ్స్, ఇది బెండకాయ గొట్టు వచ్చేస్తుంది కర్రీ. సారీ ఫ్రెండ్స్, అది గుట్టు వచ్చేస్తుంది. ఇది ఫ్రై అయిపోతుంది అనమాట. ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవుతుంది అనమాట. సాల్ట్, కారం అనమాట ఫ్రెండ్స్. ఇందులో పసుపు అనమాట. ఇంకా ఏమీ సన్న సెక మీద ఫ్రై అవుతుంది అనమాట. దీంట్లో ఆనియన్స్ కానీ, పచ్చిమిరకాయ, కరివేపాకు అలాంటివి ఏమీ లేవు అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ చూడండి ఎలా వస్తుందో బయటికి. ఇది ఒట్టిదైనా సరే రైస్లో పెట్టుకు తినేసేయచ్చు ఫ్రెండ్స్. ఇది లేదనుకుంటే ఏదైనా రసం పెట్టుకుని, చింతపండు రసం కానీ లేకపోతే టమాటా రసం కానీ ఏదన్నా పెట్టుకుని తినవచ్చు అనమాట. అది ఇది కలిపి ఇలా ఆయిల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయ్యి సాల్ట్ కూడా వేస్తాను కదా. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు సరిపడా కారం కూడా వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఒక స్పూను కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను అన్నమాట. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా కుక్ అవ్వాలంటే. ఫ్రెండ్స్, అయిపోయిందనమాట. చూడండి, కట్ చేస్తున్నాం అనమాట. ఆయిల్ చూడండి ఎలా తేలిందో. బెండకాయ ఫ్రై అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్, డిఫరెంట్గా. సాంతం ఆరిపోయిన తర్వాత బెండకాయ ఫ్రై ఇలా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి.